మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పటి నుంచో మంచు వారింట గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాస్త సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. గొడవకు కారణం ఆస్తి తగాదాలు అని తెలుస్తుంది. వీటిని సాల్వ్ చేయడానికి మోహన్ బాబు సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న తన ఫామ్ హౌస్ కి మంచు మనోజ్ ని రమ్మన్నారు. అక్కడ మాట్లాడుతున్న సమయంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. దాంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై చేసుకున్నారు. దాంతో మనోజ్ 100 కు కాల్ చేయడం జరిగింది. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చింది ఇదంతా. మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం మరో కీలక మలుపు తిరుగుతుంది. జూపల్లి నివాసం నుంచి మంచు మనోజ్ ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారంట. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ మోహన్ బాబు తేల్చి చెప్పారు. అయితే మోహన్ బాబు నివాసం వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎటువంటి గొడవలు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహాయంతో మనోజ్ తన వస్తువులను అక్కడి నుండి తీసుకెళ్లేందుకు భద్రత కల్పించారంటూ ఇంటెలిజెన్స్ డీజీని కలిసి మనోజ్ ఆయన విజ్ఞప్తి కోరారు. మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు ఇంటి నుంచి బయటకు పంపించడంతో భద్రత కోసం డీజీని మనోజ్ ఆశ్రయించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒకటిగా ఉన్న మంచు కుటుంబం ఇప్పుడు రెండుగా వీడినట్లు తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఈ సోషల్ మీడియాలో వచ్చే రాద్ధాంతమే ఎక్కువ అవుతుంది. ఈ విషయంపై మంచు మనోజ్ భార్య కూడా స్పందించారు. తన పిల్లలు ఫ్యామిలీ జోలికి వస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానని మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్ కాల్లో హెచ్చరించారు. దాడి విషయంలో న్యాయంగా వివరించాలని ఆమె కోరారు. మనోజ్ పై దెబ్బలు పడ్డాయని పోలీసులు వచ్చి తమ సెక్యూరిటీని పంపించారని ఫోన్ కాల్లో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఇది విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఆమె పోలీసుల అధికారులతో మాట్లాడినట్టు ఇప్పుడు మనకి వస్తున్న సమాచారం. మంచు మనోజ్ పై దాడి గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళిన మంచు మనోజ్ పై మోహన్ బాబు ఆయన బౌన్సర్స్ దాడి చేశారు. దీంతో చిరిగిన చొక్కాతో మనోజ్ బయటకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడి పెద్దలందరినీ కలుస్తానని మీడియా ముఖంగా తెలుపుకొచ్చారు. అసలు ఈ వివాదం ఎందువల్ల వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అనేసి ఇంకా బయటికి క్లారిటీగా రాలేదు. మొన్న మంచు లక్ష్మి కూడా వచ్చి వాళ్ళిద్దరిని మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా ఆ ప్రయత్నం ఫలించలేదు. దాంతో ఆమె మళ్ళీ ముంబై వెళ్ళిపోయారు. మరి విష్ణు సంగతి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.